నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. నమస్తే. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో గ్రహ సంచార రీత్యా 9 గ్రహాలు కూడా ఏ రకంగా ఎటువంటి ఉత్తేజమైన ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందామా. మరి జీవితంలో అతి ముఖ్యమైన డొమైన్స్ చదువు, విద్య, ఎడ్యుకేషన్, రొమాన్స్, వైవాహిక జీవితం, హెల్త్, ఇమ్యూనిటీ, పర్సనాలిటీ, ఆరా, కెరియర్, బిజినెస్ ఎక్సెట్రా. వృశ్చిక రాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి కుజ భగవానుడు తులలో చేరుతున్నారు. అంటే మీకు 12వ స్థానంలో ఆయన మీ రాశ్యాధిపతి రావడం జరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. అక్క చెల్లెళ్ళు కలుసుకోవడం, అన్నదమ్ములు కలుసుకోవడం, అన్నదమ్ములతో మాట్లాడడం, అక్క చెల్లెళ్ళతో మాట్లాడడం, అక్క చెల్లెళ్ళు దగ్గరికి వెళ్ళడం, ఒక మంచి మాట, ఒక మంచి నడవడిక, ఒక మంచి ధోరణి, ఒక మంచి ఆలోచన, ఒక మంచి చెడు చెప్పుకోవడం, ఒక సూచనలు సలహాలు ఇవ్వడం లాంటివి ఇక్కడ సంపూర్ణంగా జరుగుతాయి. తర్వాత ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. బై రోడ్ అండ్ బై ఎయిర్. రోడ్ అండ్ ఎయిర్, ఫ్లైట్ అండ్ రోడ్, ఈ రెండు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. కాకపోతే రక్తపోటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన పని లేదు. నేను ఉంటే అన్నాను, వెళ్ళిపోకండి మీ నెగిటివిటీ పాటల్లోకి. అయితే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే భోజనం అదంతా కూడాను చాలా మితంగా తీసుకోండి, వేళకి భోజనం చేయండి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి. ఏదో అనుభవానులేండి. చిల్లీ పౌడర్ తక్కువగా సేవించండి, ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాంటివి తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. మీకు మంగళవారం ఆంజనేయ స్వామికి శనగపిండితో చేసిన ఎటువంటి తీపి పదార్థమైనా సరే, శనగపిండితో చాలా చేస్తాం కదా, తొక్కుడు లడ్డు అని, తర్వాత బూందీ లడ్డు అని, లేకపోతే మైసూర్ పాక్ అని, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, బర్ఫీలని, మోతీచూర్ లడ్డు అని, ఇవన్నీ కూడా ఏదో ఒకటి మీకు ఇష్టమైంది. వినాయకుడు నవరాత్రి కూడా జరుగుతోంది కాబట్టి వినాయకుడితో పాటు ఆంజనేయ స్వామికి కూడా నివేదన చేసి అది అందరికీ పంచిపెట్టండి. గుళ్ళో చేయాలా, ఇంట్లో చేయాలా? గుళ్ళో చేస్తే బెటర్, గుళ్ళో చేయండి. అలా కనుక ఎన్నాళ్ళు చేయాలి? సెప్టెంబర్ 13 ముందు అంటే ఒక 4 రోజుల ముందు నుంచి వచ్చే మంగళవారం దగ్గర నుండి అక్కడి నుంచి 45 రోజులు వచ్చే ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు. ఆడవాళ్ళు ఎవరికన్నా అడ్డు మాపులు ఏమన్నా ఉంటే మీ మగవాళ్ళని వెళ్ళి చేసుకోమని చెప్పానని చెప్పండి. తర్వాత ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ వృశ్చిక రాశి వారికి గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీకు అష్టమ స్థానంలో గోచరిస్తున్నారు కదా. అయితే మనం ప్రతి నెల చెప్పుకుంటూనే వస్తున్నాం. అయిపోయింది. అక్టోబర్ నెలలో చెప్పనది. సెప్టెంబర్ నెలలో స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రేమ వ్యవహారాల వరకు కూడా కొంచెం మళ్ళీ యథావిధిగా ప్రతి నెలలాగానే మితంగా ఉండండి, ఎక్కువ మాట్లాడొద్దు, తీసుకున్న సపోర్టు తీసుకోండి,
ఎక్కువగా మనసుని కష్టపెట్టుకోవద్దు. తర్వాత స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ విషయంలో పిల్లలు కూడా ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే అమ్మ తల్లులు తండ్రులు ఎవరు కూడా కొట్టేసి తిట్టేసి లాగేసి బరికేసి వాళ్ళని రుద్దేసి ఇలాంటివి చేయకండి. లేకపోతే వాళ్ళకి ఏదో అయిపోయిందని ఏదో హఠాత్తుగా ట్రీట్మెంట్లు ఇప్పించేయడం. టైం అందరికీ వస్తుంది. మనకి రాదా అష్టమంలో? పిల్లలు వాళ్ళు ఎలా తట్టుకుంటారు? మనమే తట్టుకోలేము, మనకే బుద్ధి లేదు, ఇంకా వాళ్ళకి ఎలా వస్తుంది? చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. మనకే ఈ టైంలో అష్టమంలో ప్లానెట్ వస్తే ఇంకా ఇట్లా అయిపోతుంది అనమాట, డమరకం ఇలా ఊగినట్టు. సో అట్లాంటి పరిస్థితి మనకే మెంటల్గా వస్తుంది. పిల్లలు ఎలా తట్టుకుంటారండి అష్టమంలో ప్లానెట్స్ని? పర్వాలేదు, వచ్చిన మార్కులే వస్తే వదిలేయండి, మళ్ళీ చదువుతారులే. వాళ్ళని ఏం అనొద్దు, ప్రెషర్ ఏం పెట్టద్దు, కొట్టద్దు, తిట్టద్దు, బండకేసి కొట్టద్దు. తర్వాత అలా అని పిల్లలు ఎటువంటి ఇది చేయకండి. వీలున్నంత చదువుకోండి, ఎంత గుర్తుంటే అంత రాయండి, వదిలేయండి. తర్వాత భోజన విషయంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఎంత మీకు పడే ఆహారాన్ని సేవించండి. పడని ఆహారం జోలికి వెళ్ళద్దు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చోలే అటువంటివి ఇష్టం, మీకు అవి పడవు, అయినా సరే మాకు ఇష్టం కదా, మాకు వారానికి ఒకసారి తినే రూల్ ఉంది కదా ఇంట్లో అని తినేయకండి. ఎందుకంటే గురు భగవానుడు అష్టమంలో ఉన్నారు కదా, సరిపడదు. అటువంటివి కాస్త వదిలిపెట్టాలి. ఇక్కడ తెలివిగా ప్రవర్తించుకుంటూ మన భోజన వ్యవహారాల్లో కూడా ఇదిగా ఉంటే ఏ హెల్త్ పాడవదు, అంతా మన చేతుల్లోనే ఉంది. అందుకనే నేను ఎప్పుడు చెప్పేది 80% ఇస్ ఆల్వేస్ అస్ట్రాలజీ, 20% ఇస్ హ్యూమన్ ఎఫర్ట్. మనం చేయాల్సిన హ్యూమన్ ఎఫర్ట్ చేయకుండా మొత్తం ప్లానెట్సే చేసే 100% అంటే చెయ్యవు, అస్సలు చేయవు. అలా అని 100% హ్యూమన్ ఎఫర్టే ప్లానెట్స్ ఆర్ ట్రాష్ అంటే 150% యు ఆర్ రాంగ్, యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నో, 80% ఈజ్ డెఫినెట్లీ ప్లానెట్స్ గేమ్. ఇంకా 80 అంటాం కూడా నా ఫూలిష్నెస్. 90%, 10% ఈజ్ హ్యూమన్ ఎఫర్ట్, మనం చేయాలి. భోజనాన్ని ఎదురుగుండా పెట్టుకుని గురు భగవానుడా నాకు తినిపించు అంటే తినిపిస్తాడా? మన చేతులు మనం వాడాలి, అదే 10%. సింపుల్. తర్వాత మ్యారేజ్ వ్యవహారానికి వస్తున్నట్లయితే మీకు వృశ్చిక రాశి వాళ్ళకి మీకు శుక్ర భగవానుడు అవుతారు సప్తమాధిపతి. శుక్ర భగవానుడు సప్తమాధిపతే కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆయన మీకు తొలగ వస్తున్నారు కాబట్టి మీకు సింహానికి వస్తున్నారు కదా, మంచిదే ఓ రకంగా, మంచిదే, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ వర్కింగ్ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కూడా మంచి పేరు సంపాదించడం, మీ పేరు ప్రఖ్యాతల మూలాన మీ వైవాహిక జీవితం కూడా, అంటే పేరు ప్రఖ్యాతలు వస్తేనే వైవాహిక జీవితం బాగుంటుందా అమ్మ? కాదు. పేరు ప్రఖ్యాతల మూలాన మీ పార్ట్నర్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ, అది నేను అనేది. అంటే మనం ఏదైనా సాధిస్తే వాళ్ళకే కదండి మంచి. ఏదైనా సభాషణ వాళ్ళే ఒక మంచి చెప్పినా వాళ్ళే, ఒక చెడు చెప్పినా, చెడు చేసినప్పుడు తిట్టినా వాళ్ళే, లేకపోతే మనల్ని మందలించినా వాళ్ళే, మంచి చెడు చెప్పేది తీర్చిదిద్దేది వాళ్ళే. తల్లి తండ్రి తర్వాత నెక్స్ట్ పార్ట్నరే కదా. సో కాబట్టి ఇక్కడ శుక్ర భగవానుడు యొక్క అండాదండాతో వాళ్ళ యొక్క మన్ననలు మీరు పొందడం ఇక్కడ బాగా జరుగుతూ ఉంటుంది. ఓ రకంగా మంచి పరిస్థితి, అంటే హోమ్ ఎన్వైరన్మెంట్ విల్ బి వెరీ వెరీ గుడ్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక వచ్చినట్లయితే కుజ భగవానుడు రవి భగవానుడు అవుతారు మీకు నవమ దశమాధిపతులు. ఎలా అవుతారు? లేదు, చంద్ర భగవానుడు రవి భగవానుడు అవుతారు. సారీ, నాదే పొరపాటు. చంద్ర భగవానుడు రవి భగవానుడు అవుతారు మీకు నవమ దశమాధిపతులు. ఇక్కడ ఏముంటుందంటే తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. సింహంలో రవి కేతుతో పలుటు కలిసి ఉన్నారు కాబట్టి బిజినెస్ ఆపర్చునిటీసు, కెరియరు ఇవన్నీ కూడా చాలా నిదానంగా తీసుకోండి. ఎవరితో కూడా ఫాలో అవుట్స్ వద్దు. హఠాత్తుగా రెసిగ్నేషన్స్ చేసే అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. అయితే అటువంటివి చేయకుండా చాలా చక్కగా నిదానంగా చూసుకోవడానికి ట్రై చేయండి, ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ సింహంలో ఎలాగో బుధుడు కూడా వస్తున్నారు, తర్వాత మీకు శుక్ర భగవానుడు కూడా వస్తున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. సెప్టెంబర్ 15 తర్వాత ఒక రకంగా బాగానే ఉంటుంది. సెప్టెంబర్ 15 కంటే ముందు మాత్రం కమ్యూనికేషన్ వ్యవహారాల్లో, మాట్లాడే వ్యవహారాల్లో ఎటువంటి గాసిప్ ఆస్పెక్ట్స్లో తలదూర్చకుండా దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు శుభ్రంగా హాయిగా సుఖంగా ఉంటుంది. మీ జన్మతః మీ జన్మజాతకాలు చూపించుకోదగినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు. ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి.
ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు. కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు. ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్కరోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.